కిషోర్ చన్నశెట్టి. వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలుగాను జనసేన పార్టీ ఎన్ని సీట్లను అడుగుతుంది, ఎన్ని సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది, ఏ స్థానం నుంచి ఏ అభ్యర్థిని నిలబెట్టబోతుంది. సో ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో చర్చిద్దాం. మీరు ఇంతవరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. ఈ వీడియో మీద అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలుంటే 6 చోట్ల పోటీ చేయడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. సో 6 ఏంటో ఇప్పుడు చూద్దాం. 1 గాజువాక. ఇది పవన్ కళ్యాణ్ గారు 2019లో పోటీ చేసి 56,000 పైచిలుకు ఓట్లని సాధించుకున్న నియోజకవర్గం. 2వది యలమంచిలి. ఇక్కడి నుంచి 2019 ఎన్నికల్లో సుందరపు విజయ్ కుమార్ గారు పోటీ చేశారు. 30,000కు పైగా ఓట్లు సాధించుకున్నారు. 3వది భీమిలి. భీమిలి నియోజకవర్గం నుంచి పంచకర్ల సందీప్ పోటీ చేశారు. ఆయనకు కూడా 30,000కు పైగా ఓట్లు వచ్చినాయి. 4వది అనకాపల్లి. అనకాపల్లి నియోజకవర్గం కూడా జనసేన పార్టీకి బాగా పట్టున్న నియోజకవర్గం. సో అక్కడి నుంచి కూడా జనసేన పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టాలని ఆశిస్తుంది. 5వది పెందుర్తి. పెందుర్తి నియోజకవర్గం 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం గెలుచుకున్న నియోజకవర్గం కాబట్టి పెందుర్తి నుంచి కూడా జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేయాలి అని జనసేన పార్టీ కోరుకుంటుంది. ఇవి కాకుండా విశాఖ పట్టణంలోని ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. కానీ ఇప్పటి వరకు బయట జరుగుతున్న ప్రచారాన్ని బట్టి అయితే గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కానీ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉంటుంది. గాజువాక సీటు ఖచ్చితంగా జనసేన పార్టీకి కేటాయిస్తారు. 2వది అనకాపల్లి నియోజకవర్గం విషయానికి వస్తే అనకాపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు కోసం దాడి వీరభద్రరావు గారు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీకి రాజీనామా చేసి. అలాగే అదే సీటు కోసం కొనతాల రామకృష్ణ గారు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో మరి ఈ అనకాపల్లి సీటు టీడీపీకి దక్కుతుందా లేదా జనసేనకి దక్కుతుందా? దాడి వీరభద్రరావు పోటీ చేస్తారా లేదా కొనతాల రామకృష్ణ పోటీ చేస్తారా అనేది చూడాలి. 3వది భీమిలి. భీమిలి నియోజకవర్గం నుంచి గంట శ్రీనివాసరావు గారు పోటీ చేయాలి అని పట్టుబడుతున్నారు. కానీ ఈ నియోజకవర్గం నుంచి 2019కి ముందే పంచకర్ల సందీప్ పనిచేసుకుంటూ ఉన్నారు. ఆయన గత 4-5 సంవత్సరాలుగా ఇంకా బలంగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో ఆ రకంగా ఆయనకి భీమిలి నియోజకవర్గంలో మంచి ఇమేజ్ కూడా ఉంది. పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భీమిలి నుంచి కూడా జనసేన పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది. 4వది పెందుర్తి. పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేష్ బాబు గారు. ఈయన ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009లో పెందుర్తిలో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. వైసీపీ పార్టీలో సరైన గౌరవం లేదని మళ్ళీ ఇప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన పెందుర్తి నుంచి మళ్ళీ పోటీ చేయాలని కోరుకుంటున్నారు. సో పెందుర్తి సీటు కూడా జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ గారు కూడా పెందుర్తి సీటు తనకే కేటాయించాలి అని అడుగుతున్నారు. మరి పెందుర్తి విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. 4వది ఇంకొక సీటు విశాఖపట్నం నుంచి. విశాఖపట్నం టౌన్ నుంచి ఏదో ఒక నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలి అని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. మరి విశాఖపట్నం టౌన్ నుంచి జనసేన పార్టీకి అవకాశం ఇస్తారా లేదా ఇదైతే డౌటే. ఇంకొకటి యలమంచిలి సీట్ అయితే మాత్రం ఖచ్చితంగా
జనసేనకి కన్ఫర్మ్‌గా కేటాయించే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ సుందరపు విజయ్ కుమార్ గారు చాలా బలమైన అభ్యర్థి. జనసేన పార్టీ ఓడిపోయినప్పటికీ 2019 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అలుపు ఎరగకుండా ఆయన వైసీపీ పార్టీ మీద పోరాటం చేస్తూనే ఉన్నారు. బాగా యాక్టివ్‌గా ఉంటారు. సో, ఇటీవల వాళ్ళ బ్రదర్ గూడా సుందరపు సతీష్ గారు. ఆయన గూడా పార్టీలోకి రావడం జరిగింది. బాగా ఖర్చు పెట్టగలరు గూడా వీళ్ళిద్దరు అన్నదమ్ములిద్దరు. సో, యలమంచిల నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిసే అవకాశం ఉంది. యలమంచిల నుంచి గూడా జనసేన పార్టీయే పోటీ చేస్తుంది. మొత్తంగా గాజువాక, యలమంచిలి, పెందుర్తి, భీమిలి, అనకాపల్లి. ఈ 5 నియోజకవర్గాల్లో అయితే జనసేన పార్టీ పోటీ చేయడం కన్ఫర్మ్‌గా కనిపిస్తుంది.